హలో ఆల్, ఈరోజు నేను చిక్కుడుగాయ మసాలా కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. ముందుగా దీనికి చిక్కుడుగాయల్ని ఒలుచుకున్న తర్వాత కొంచెం సాల్ట్ ఇంకా కొంచెం పసుపు వేసి బాయిల్ చేసుకోవాలి. ఆ తర్వాత నేనైతే ఒక 2 ఆనియన్స్ అయితే పేస్ట్ చేసుకుని తర్వాత కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆనియన్స్ పేస్ట్ ఏదైతే ఉందో అది ఫ్రై చేసుకోవాలి. అందులోనే ఒక 2 చిల్లీస్ కూడా వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత బాయిల్ చేసుకున్న మన చిక్కుడుకాయలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకుని కొంచెం కారం, కొంచెం మసాలా పేస్ట్, అలాగే కొంచెం ఉప్పు వేసుకుని, ఉప్పు చూసుకుని వేసుకోవాలండి. ఎందుకంటే ఆల్రెడీ మనం చిక్కుడుకాయలు ఉడికించుకునేటప్పుడు సాల్ట్ అయితే వేసుకున్నాం కదా, అందుకని చూసుకుని వేసుకోవాలి. తర్వాత ఇంకా అవి 3 కొంచెం బాగా మగ్గిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి. ఆల్రెడీ ఉడకపెట్టిన చిక్కుడుకాయలు కాబట్టి వాటర్ కూడా ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. ఈ కర్రీని తప్పకుండా ట్రై చేసి